రాయల్స్ ఘన విజయం సాధించిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మనకి తెలుసు ఐపీఎల్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. చెన్నైని చితకొట్టిన వైభవ్ సూర్యవంశీ సిఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. మరి వైభవ్ సూర్యవంశీ గురించి మనకి తెలుసు, అతి చిన్న వయసులోనే ఐపీఎల్లో ఆరంగేట్రం చేసి అందరినీ తన వైపు తిప్పుకునే విధంగా మరి గతంలో చూశాడు సూర్యవంశీ. ఈ రోజున చెన్నై మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ యొక్క బ్యాటింగ్ శైలి అని కూడా మరి ఐపీఎల్ లవర్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇక గౌహతిలో జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే బోని కొట్టింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 52, 4 4లు 5 6లు ఆకస్మిక హద్దుగా చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టించిన పరుగుల విధ్వంసానికి తోడు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చెన్నై పేలవ ప్రదర్శన చేసింది. జట్టుది కొంప ముంచింది. పేక మేడలా కూలిన చెన్నై ఇన్నింగ్స్ అని కూడా ప్రశ్నించారు. మ్యాచ్ ఆరంభానికి ముందే పిచ్చి స్వభావాన్ని పసిగట్టిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఏమాత్రం సంకోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తన బౌలర్లపై అతను పెట్టుకున్న నమ్మకాన్ని వారు 100% వమ్ము చెయ్యలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్ నిప్పులు చెరుగుతూ బంతులతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ను కకలావికలం చేశారు. వారి వేగానికి తోడు స్పిన్నర్ల మాయాజాలం జతకలవడంతో చెన్నై బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన పాత ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన మాజీ జట్టు చెన్నైపైనే అద్భుత స్పెల్ వేసి 2 కీలక వికెట్లు పడగొట్టడం విశేషం. రాజస్థాన్ బౌలర్లు బిక్కిరి చేసే దాడుల ముందు ఒకానొక దశలో చెన్నై కేవలం 10 ఓవర్లలోనే 70 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఆ తర్వాత 82 పరుగుల వద్ద 8వ వికెట్ చేజాకర్చుకుని పీకల్ లోతు కష్టాల్లో పట్టమైతే జరిగింది. ఆరంగేట్ర ఆటగాడు కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జేమీ ఓవర్టన్ 43 పరుగులు చూపించిన పోరాట పటిమ నిజంగా అమోఘమని కూడా తెలియజేస్తున్నారు. ఇక 15 ఏళ్ల కుర్రాడి ప్రళయ రికార్డు మోత 128 స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చూస్తే మైదానంలో తుఫాన్ వచ్చినట్లుగా అనిపించింది. ఓపెనర్గా మరి బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ అందించిన రాకెట్ లాంటి ఆరంభాన్ని మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లారు. వైభవ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కాసేపు బ్యాట్ జుడిపించి అన్షుల్ కాంపోజ్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్ను లాంఛనంగా అయితే ముగించారు. ఓవరాల్గా మరి చెన్నై సూపర్ కింగ్స్ మీద మరి ఆర్ఆర్ బోని కొట్టింది. మరి చూడాలి ఆర్ఆర్ ఈ విధంగా ముందుకు వెళుతుంది. ఎందుకంటే మనకు తెలుసు రాజస్థాన్ రాయల్స్కి ఎప్పుడో షేన్ వార్న్ టైంలో వచ్చింది కప్ ఒకసారి, ఆ తర్వాత మరొకసారి కప్పును గెలవలేకపోయింది. చూద్దాం మరి యువ సంచలనం వైభవ్ మరి ఈ రకంగా ఆడుతున్నారు. మరి యువ క్రికెటర్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆర్ఆర్ మరింతగా ఎన్ని మ్యాచ్లు గెలుస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్. రాజ్యసభలో బగ్గుమన్న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ 1,00,000 కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ విచారణ జరపాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మనందరికీ తెలుసు గతంలో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరి అనేక అవకతవకలకు పాల్పడిందని అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అసలు ఇది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి రాజ్యసభలో మరి బగ్గుమన్నారు. అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అయితే అట్టర్ ఫ్లాప్ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరుపై కేంద్రం బగ్గుమంది అనూహ్యంగా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారని మండిపడ్డారు. కాళేశ్వరంపై వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని ఆయన పేర్కొనడం అయితే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కోరగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీని ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లలోనే ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని కేంద్ర మంత్రి సభకు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో 873 కోట్ల వద్ద ఉన్న 3 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 194 కోట్లేనని గుర్తు చేశారు. 3 ఏళ్లుగా ఒక్క కొత్త స్కీమ్ ప్రతిపాదన కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాలేదని సిఆర్ పాటిల్ పెదవి విరిచారు. కాబట్టి ఓవరాల్గా చూస్తే గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగింది, అసలు ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మరి తప్పుల తడకగా మరి ఉంది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, దీనిలో ఈ మోడల్లోనే ప్రాబ్లం ఉందని చెప్పి సిఆర్ పాటిల్ మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇక త్వరలోనే ఒప్పందం కుదరకపోతే సర్వనాశనం చేస్తామని ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకుని హార్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు క్షేత్రాలు, కర్గ్ ద్వీపాన్ని తుడిచిపెట్టేస్తామని తీవ్రంగా హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. అసలు ట్రంప్ ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రపంచాన్ని మరి తెలవదు, కానీ స్టార్ట్ చేసింది ఆయనే, క్లోజ్ చేసింది కూడా ఆయన మీదే ఉంటుంది. కానీ మరి ఎక్కడి వరకు తీసుకెళ్తావు? పక్కనేమో ఇరాన్ ఏమో లొంగడం లేదు. దీని గురించి ఏం ప్రచురించారు చూద్దాం ఒకసారి. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్ మా సైనిక కార్యకలాపాలను ముగించేందుకు తీవ్రమైన చర్చలు జరుపుతున్నాం. ఇప్పటి వరకు గొప్ప పురోగతి లభించింది, కానీ ఏ కారణాలతోనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే, హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు క్షేత్రాలు, కర్గ్ ద్వీపాన్ని, అన్ని డిసాలినేషన్ ప్లాంట్ను పేల్చేసి సర్వనాశనం చేస్తాం. 47 ఏళ్ల భయంకర పాలనలో ఇరాన్ చేతిలో హతమైన ఎంతోమంది అమెరికన్ సైనికులు ఇతర పేరిట ప్రతీకారంగా ఈ దాడులు చేపడతామని ట్రంప్ అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు అయితే ఒకవేళ సయోధ్య కుదిరేటట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పులాగా ఇది రోజు రోజుకు ముందుకు వెళుతుంది. ట్రంప్ కంటే ఇంకా మనసులో ఉంది, ఇరాన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తుందా, మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి మీరు గన హార్ముజ్ జలసంధి తెరవకపోయినా, మీరు ఈ యొక్క చర్యలు ఆపకపోయినా సర్వనాశనం చేస్తాం మీ దేశాన్ని అని చెప్పి ట్రంప్ మరోసారి హెచ్చరించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ శాసనసభ మరి నిరవధికంగా వాయిదా పడింది. మొత్తంగా 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 82 గంటల 47 నిమిషాల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ 3 తీర్మానాలు చేసింది. 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఒక బిల్లును సెలెక్ట్ కమిటీ పంపింది. ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రాణాంతక గడ్డి మందు నిషేధం చారిత్రాత్మకం. డిపిసిసి డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ హర్షం వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. రాష్ట్రంలో ప్రాణాంతక రసాయనంగా మారిన పారాక్వాట్ అంటే గడ్డి మందు అంటారు, అది రాష్ట్ర ప్రభుత్వంపై తీసుకున్న నిర్ణయం ప్రజా ఆరోగ్య రంగంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలికింది. ఈ గడ్డి మందు తయారీ, విక్రయాలపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపే తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల టీపీసీసీ డాక్టర్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ కృతజ్ఞతలు అయితే తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక అనిరుద్ రెడ్డి సంచలనం, ఈయన ఏం మాట్లాడిన సంచలనంగానే ఉంటుంది. ఇప్పసారాకు 52 మంది ఎమ్మెల్యేల మద్దతు, 52 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ముఖ్యమంత్రికి వినూత్న ప్రతిపాదన, పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజన ఆర్థికాభివృద్ధికి బాటలు వేయనున్నారు అని కూడా మరి దీనిలో చేయడం జరిగింది. తెలంగాణ గడ్డపై ప్రకృతి సిద్ధంగా పెరిగే ఇప్ప పువ్వు చెట్ల నుంచి పునరుజ్జీవాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టిన వినూత్న ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో 10 లక్షల ఇప్ప చెట్లను నాటాలన్న ఆయన ప్రతిపాదనకు అసెంబ్లీ వేదికగా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు అయితే పలుకుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్న ఈ బృహత్తర వినతి పత్రంపై ఇప్పటికే 52 మంది ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు